వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చిన ప్రోమో ఏదైతే ఉందో, బ్లాక్ టికెట్ ఎవరికి ఇస్తారు అనే ప్రోమో ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రోమో అయితే చాలా బాగా అనిపించింది. కంపేర్ టు లాస్ట్ ఫ్యూ వీక్స్ చూసుకున్నట్టయితే ఆ సాటర్డేస్ కన్నా కూడా ఈ సాటర్డే ప్రోమో అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఎలిమినేషన్ అప్డేట్ ఆల్రెడీ తెలిసిందే. టేస్టీ తేజ గోయింగ్ టు అవుట్. టేస్టీ తేజ ఎన్ని ప్లాన్లు వేసినా కూడా పాపం వర్కౌట్ అవ్వలేదు. బిగ్ బాస్ టీము కనికరించలేదు. టేస్టీ తేజ ఏంటో మనకి ఆల్రెడీ ముందల సీజన్లో మనం ఆల్రెడీ చూసాం. సో టేస్టీ తేజ ఏదైతే ఆ కన్నింగ్ బిహేవియర్ ఉంటుందో అదే కన్నింగ్ బిహేవియర్, ఏమాత్రం మార్పు లేదు. తను ఎలా ఉన్నాడో అప్పుడు ఎలా అయితే కన్నింగ్ ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. కాకపోతే లాస్ట్ టైము ఒక గ్రూప్లో, మా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మెంబర్షిప్ దొరికింది. ఈసారి పాపం మెంబర్షిప్ దొరకలా. ఎందుకంటే కమ్యూనిటీస్తో పాటు ఉండడం వల్ల వాళ్ళతోనే ఉండిపోయాడు. అదిగాక వాళ్ళు జాయిన్ చేసుకోలే. ప్రేరణతో ప్యాచప్ అవ్వగలిగాడు కానీ మిగతా వాళ్ళతో ప్యాచప్ అవ్వలేకపోయాడు. అవ్వగలిగినట్టయితే ఆ బ్యాచ్లోకి వెళ్ళిపోయి వీళ్ళందరినీ, ఈ అవినాష్ని, రోహిణిని కూడా పక్కన నెట్టేసేవాడు. పాపం ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వలే. ఈసారి మనోడు కన్నింగ్ బిహేవియర్కి వర్కౌట్ అవ్వలే. ఫైనల్గా టేస్టీ తేజ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి మళ్ళీ బయటికి రావడం అయితే జరుగుతుంది. సో అది పర్ఫెక్ట్ కూడా. యాక్చువల్లీ హీఈస్ నాట్ ఎలిజిబుల్. ఈవెన్ ఎప్పుడో వెళ్ళిపోవాలి నన్ను అడిగితే టేస్టీ తేజ. అసలు టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్లో ఒక 1 వీక్ ఉండడానికి కూడా అర్హుడు కాదు. అసలు ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కాదు బేసిక్గా. మనోడు ఏమాత్రం చేంజ్ లేదు మనోడిలో. లాస్ట్ సీజన్ ఎంత దరిద్రంగా ఉన్నాడో ఈ సీజన్ కూడా అంతే దరిద్రంగా ఉన్నాడు. అంతే దరిద్ర బిహేవియర్, అదే దరిద్ర కొట్టు కన్నింగ్ బిహేవియర్. గౌతమ్ని బెదిరించడం. మొన్నటిదాకా బాగున్న వ్యక్తితో ఇప్పుడు నువ్వు సడన్గా ప్లేట్ మార్చి గౌతమ్ మీదకి నువ్వు అటాకింగ్కి వెళ్తున్నావు అంటే ఒక చిన్న గేమ్లో తీస్తారని. పోనీ దానివల్ల నీకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. ఏం పొడి చేసావు మరి? అందులో ఏం పొడవలేదు. మనకు తెలుసు మనం అన్ఫిట్ ఫర్ గేమ్స్ అని. ఎందుకు వస్తారు బిగ్ బాస్ హౌస్కి? మరి అన్ఫిట్ ఫర్ గేమ్స్ అని క్లియర్గా తెలుసు. ఎఫర్ట్స్ చూసి ఓట్లు వేయడానికి బిహేవియర్ కూడా బాగుండాలి కదా. ఎఫర్ట్స్ చూసి ఓట్లు వేయాలన్నా బిహేవియర్ కూడా బాగుండాలి కదా. బిహేవియర్ వైజ్, గేమ్స్ వైజ్ అన్నిట్లోనూ, పోనీ కామెడీ వైజ్ చూసుకుంటే నిన్ను డామినేట్ చేసి కామెడీ అదరగొడుతున్నారు అవినాష్, రోహిణి. సో టేస్టీ తేజ ఎలిమినేట్ అవడంలో ఎటువంటి అంత ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇప్పటికే అన్ఫేర్గా ఇన్నాళ్ళు ఉన్నాడు బేసిక్గా. ఎప్పుడో ఫెయిర్గా ఎప్పుడో ఎలిమినేట్ చేస్తుంటే పర్ఫెక్ట్గా ఉండేది. ఒక ఎపిసోడ్ ఏమన్నా కర్ణ రసంతో చంపేశాడు, జనాల్ని పిండి పిప్పి చేశాడు ఏడ్చి. ఫైనల్గా ఎలిమినేట్ అయితే అయిపోయాడు. కమింగ్ టు ప్రోమో, ఇక్కడ బ్లాక్ టికెట్ ఎవరికి ఇవ్వాలి అని బ్లాక్ టికెట్ పర్సన్నే అడిగితే ఆ బ్లాక్ టికెట్ పర్సన్ కమల్ హాసన్ అన్నట్టుగా నటించేస్తున్నాడు. ఎవరినైతే అడగకూడదో వాళ్ళనే అడిగాడు నాగార్జున గారు. అక్కడ ఏమంటున్నారు, ఈ బ్లాక్ టికెట్ ఎవరికి ఇవ్వాలి అంటే ఏమో అంట. ఆ కమల్ హాసన్ ఫేసు, ఆ నటన, నాయన సీరియల్స్లో మంచి నేమ్ వస్తుందంటే ఎందుకు రాదు? ఇంత బాగా యాక్ట్ చేస్తుంటే, ఇక్కడే ఎంత బాగా యాక్ట్ చేస్తున్నా అంటే సీరియల్స్లో ఇంకా టైం ఉంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా బేబస్సంగా యాక్ట్ చేస్తాడు. నాకు తెలిసి నిఖిల్ని మించిన నటుడు లేనే లేరు తెలుగు సీరియల్స్లో. కానీ సీరియల్స్లో ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాళ్ళలో ది బెస్ట్ యాక్టర్, బాగా నటించే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అని చెప్పొచ్చు. గట్టి మాస్క్ మాస్క్ మీద మాస్క్ ఇప్పుడు ఆల్రెడీ ఒక మాస్క్ గౌతమ్ చింపినప్పటికీ ఇంకో మాస్క్ వేసుకొని నటించేస్తున్నాడు సార్. బ్లాక్ టికెట్ ఎవరికి? ఈయనకన్నా గంగవ్వ చాలా బెటర్. ఫేస్ టు ఫేస్ చెప్పిద్ది ఏదైనా పాయింట్ ఉంటే. ఈయన వేస్ట్, పాయింటే చెప్పట్లా. స్ట్రైట్ ఫార్వర్డ్గా నా ఒపీనియన్ ఇది అని ఏ విషయంలోనూ ఎక్కడ చెప్పడు నిఖిల్. అదే నిఖిల్ యొక్క వర్స్ట్ గేమ్ చెప్పాలంటే. అదే నచ్చింది నిఖిల్లో, నచ్చిందే అది. టాస్క్లోకి ఆడితే సరిపోదు, బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. నిన్న ఎన్ని ఫ్లిప్పులు చేశాడు, ఫ్లిప్ స్టార్లా మారిపోయాడు నిన్నైతే. ఎన్ని ఫ్లిప్పులు! వాళ్ళ డెసిషన్ని నువ్వే అగ్రీ చేసి వచ్చి, ఎందుకు నీకు ఈజీ వాళ్ళతో గెలవాలని నీకు ఉంది, ఎందుకు డిఫికల్ట్ చేసుకోవడం ఎవరైనా ఆలోచిస్తారు, అదే తప్పేం లేదు అందులో. కాకపోతే అది దాచిపెట్టి మాట్లాడుతున్నారు చూడండి. నాదేం లేదు, వాళ్ళే సెలెక్ట్ చేశారు, నా ఒపీనియన్ ఏం లేదు, తేజ బాధపడుతున్నానని వాళ్ళు అంటే నువ్వు ఓకే చేశాను. ఏదో అసలు తిన్ను వాళ్ళు కన్విన్స్ చేసేసినట్టు మాట్లాడుతున్నాడు. తిని ఒపీనియన్ వాళ్ళు అడిగినప్పటికీ మనోడు చెప్పకుండా అవును నా ఒపీనియన్ అదే, ఐఎమ్ ఆల్సో ఓకే విత్ తేజ అని చెప్పి తను చెప్పొచ్చి పృథ్వీ, నబీల్ దగ్గర వచ్చేసి ప్లేట్ మార్చి రివర్స్ గేమ్లో మాట్లాడుతున్నాడు. ఏంటి వాళ్ళేదో ఫోర్స్ చేస్తే మనోడు ఒప్పుకున్నట్టుగా, మనోడు ఒపీనియన్ వాళ్ళు వాయిస్ అవుట్ చేయనట్టుగా క్రియేట్ చేస్తున్నాడు వీళ్ళ దగ్గర. నువ్వు అడగాలి కదరా అని వీళ్ళు అడుగుతున్నారు.
సో వీళ్ళకే అర్థమవుతుంది నిఖిల్ ఏంటో నారదా అని చెప్పి ఒకసారి అంటాడు పృథ్వీ ఒకసారి అంటాడు, అది ఎగ్జాక్ట్లీ నిజం. సో నబీల్ కూడా నేను చెప్పాడు క్లియర్గా, ఎందుకు మీరు చెప్పాలి కదా, అక్కడే కదా మీరు మీ పాయింట్ పెట్టాలి కదా అని చెప్పి మాట్లాడతారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, నిఖిల్ ఒపీనియన్ నిఖిల్ చెప్పాలి కదా. నిఖిల్ పృథ్వీకి ఇద్దాం అనుకుంటున్నాడా లేదా టేస్టీ తేజకి ఇద్దాం అనుకుంటున్నాడా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ పేరు క్లియర్గా చెప్పి నేను వాళ్ళకే ఇద్దాం అనుకుంటున్నానని క్లియర్గా తన పాయింట్ ఏదో చెప్పాలి కదా, అది చెప్పడు. ఈవెన్ యష్మి విషయంలో కూడా అదే చేశాడు. బేసిక్గా ఏ పాయింట్ని తేల్చడు. సేఫ్ గేమర్ అనమాట. సేఫ్ గేమర్ కూడా కాదు, సేఫ్ గేమర్లకే సేఫ్ గేమర్ ఈయన. బ్లాక్ టికెట్ ఈయనకే ఇవ్వాలి బేసికల్లీ. ఈయన బ్లాక్ టికెట్కి పర్ఫెక్ట్ సూటబుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే హౌస్లో గంగవ్వ కూడా చాలా బాగా ఆడుతుంది నిఖిల్తో కంపేర్ చేస్తే. కానీ మన దరిద్రం బాగోక ఈ సీజన్ దొబ్బేసింది కదా, ఎవరు చూడలేదు తెలుగు వాళ్ళు. సో మామూలు వాళ్ళకి, మన ఇంట్లో తినే వాళ్ళకి ఒక్క కూరే. అదే రోడ్డు మీదకి వెళ్ళి అందరి ఇళ్ళలోకి వెళ్ళి అడిగొస్తే 100 కూరలు. అట్లాగా ఇక్కడ ఓటింగ్ కన్నడ ఓటింగ్ 2 కలుపుకొని మనోడు ముందున్నాడు తప్ప విషయమే లేదు. గేమ్ పరంగా చూస్తుంటే బిహేవియర్ పరంగా అయితే వర్స్ట్. స్నేక్ అంటారు కదా, స్నేక్ పెట్టమంటే ఈయన పర్ఫెక్ట్ స్నేక్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద బిగ్ బాస్ హౌస్. స్నేక్ అని ఇచ్చేయచ్చు, స్నేక్ ఇవ్వచ్చు, బ్లాక్ టికెట్ ఇవ్వచ్చు, మాస్క్ మహారాజా అని ఇవ్వచ్చు, వర్స్ట్ గేమర్ అని ఇవ్వచ్చు, ఇవన్నీ ట్యాగ్స్ ఇవ్వచ్చు నిఖిల్కి. ఎందుకు అంటే తను ఎప్పుడు కూడా కళాఖండిగా ఒక పాయింట్ చెప్పలేడు, స్టబాన్గా ఒక పాయింట్ చెప్పలేడు. అండ్ ఫ్లిప్పులు, అబద్ధాలు, ఇంత వర్స్ట్ గేమర్ని పట్టుకొని బ్లాక్ టికెట్ ఎవరికి ఇవ్వాలి అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇక్కడ కూడా నాగార్జున గారితో. అది నిఖిల్ కమల్ హాసన్ లాగా నటించేస్తాడు. నాకు ప్రోమో చూడగానే ఎవరినైతే అడగకూడదో వాళ్ళని అడిగాను అనిపించింది. ఇంక ఈ పర్సన్ అసలు అందరు మంచోళ్ళే సార్, ఎవరికి వద్దాం సార్, ఎవరికి వద్దు సార్ అన్నట్టుగా ఫేస్ పెట్టి మనసులో ఏమన్నా ఉంటుంది ఎవరికి ఇవ్వాలో, కానీ బయటకు చెప్పడు సార్. అది సో సేఫ్ గేమ్ ఆడొద్దు అని అందుకే చెప్పాను అని చెప్పి నాగార్జున గారు చెప్తున్నారు. మరి అది నిఖిల్కే చెప్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ టికెట్ ఎవరికి ఇవ్వాలంటే నబీల్కి ఇచ్చినట్టున్నారు. అండ్ రోహిణి, పృథ్వీ వీళ్ళ డిస్కషన్లో చూసినట్టయితే రోహిణి ఏమంటుందంటే, రోహిణి పర్స్పెక్టివ్లో ఎవరికి ఇవ్వాలి అంటే పృథ్వీకి ఇవ్వాలి, గేమ్స్ పరంగా తక్కువ ఆడారు అంటుంది. యాక్చువల్లీ నాగార్జున గారు అడిగిన పాయింట్ కూడా 100% కరెక్ట్. మరి గౌతమ్ కూడా ఎందుకు ఇవ్వకూడదు, గౌతమ్ కూడా ఆడాడు, అన్ని గేమ్స్ ఆడాడు, అలానే గెలిచాడు కదా అంటే, ఇక్కడ గౌతమ్కి పృథ్వీకి కంపేర్ చేసుకుంటే పృథ్వీ గివ్అప్ ఇచ్చాడు, గౌతమ్ గివ్అప్ ఇవ్వలేదు అనే పాయింట్ పెట్టి రోహిణి డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ అది తను చేసుకుందో లేదో మనకైతే తెలీదు. నేనుంటే ఆ పాయింట్ చెప్పేవాడిని. కరెక్టే, ఇద్దరు ఈక్వలే, కానీ ఒక పాయింట్లో గౌతమే బెటర్. ఎందుకు అంటే తిను గివ్అప్ ఇచ్చేసాడు, తిను చిరాకు పడిపోయి వదిలేసి గేమ్ కంప్లీట్గా ఆడకుండా పక్కకు వచ్చేసిన గేమ్స్ ఉన్నాయి. కానీ గౌతమ్ ఓడిపోయినా గెలిచినా చివరి వరకు ఆడి ఇచ్చాడు. ఆ విధంగా చూసుకున్నట్టయితే గౌతమ్ ఈజ్ ఎలిజిబుల్ కంపారిటివ్లీ పృథ్వీ. సో కాబట్టి పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలి. అది నా ఎక్స్ప్లెనేషన్. మీరేమంటారో, మీ పాయింట్, నేను చెప్పిన పాయింట్ మీరు అగ్రీ చేస్తారా లేదా కామెంట్ అయితే చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా తను ఆడతా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని ఏదో తన పర్స్పెక్టివ్లో తనని తక్కువ చేసి మాట్లాడిన పాయింట్స్ తీసుకొచ్చి చెప్పాలని అనుకుంటుంది. ఇక్కడ పృథ్వీ ఇంటరప్ట్ చేస్తాడు, బట్ పృథ్వీకి అర్థం కాలేదు. బేసికల్లీ అక్కడ పృథ్వీ ఇంటరప్ట్ చేసి నా గురించి ఎందుకు చెప్తున్నా, వాళ్ళ గురించి కదా అడిగిందంటే, అసలు పృథ్వీ అని ఎందుకు చెప్పాను అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను. అదే పాయింట్ తను చెప్తుంది, నీకెందుకు ఇచ్చాననే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేరణ, గౌతమ్. ప్రేరణ ఇక్కడ ఏం చేస్తుంది అంటే, ప్రేరణ ఎప్పుడు కూడా పిల్లి పాలు తాగుతూ ఎవరు చుట్టలేదు అనుకుంటుంది కదా, ఆ విధమైన బిహేవియర్ కనబడుతుంది ప్రేరణలో. ప్రతిసారి అంతే, కిచెన్లోకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటుంది, నాదేం తప్పు ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంది, గేమ్స్లో తొండాడుతుంది, నాదేం తప్పు ఉందని మాట్లాడుతుంది. ఇక్కడ కూడా నాగార్జున గారు నువ్వు ఆడింది కరెక్ట్ అనుకుంటున్నావు అంటే, నేను ఆడింది కరెక్టే అంటుంది. ఎందుకు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మినిమమ్. ఓకే వాళ్ళ డెసిషన్ నీకు నచ్చలేదు, వాళ్ళదో తప్పో నీదో తప్పో అది సెకండరీ. ఫార్మాలిటీకైనా వాళ్ళకి రెస్పెక్ట్, వాళ్ళకేం నీ మీదేమీ గ్రెడ్జ్ ఉండదు కదా. నువ్వు అంతగా వాళ్ళతో అంత దారుణంగా బిహేవ్ చేయాల్సినంత అవసరం లేదు. హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ కామన్. నిజంగా వాళ్ళు ఎర్రరే చేస్తున్నా కూడా నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. అసలు వాళ్ళు ఎర్రరే చేయలేదు ఒక రకంగా చూస్తే. అదే తినికి ఫేవర్ జరుగుండుంటే ఆ ఎర్రర్ వల్ల అప్పుడు ఇలానే బిహేవ్ చేస్తుందా? లేదు కదా. బేసికల్లీ వాళ్ళు కావాలని అయితే చేయరు.
అదైతే 100%. వాళ్ళకి ఏమి రాదు. బ్యాడ్ అవటం వల్ల వాళ్ళు అనవసరంగా బ్యాడ్ అవుతారు. అందుకని వాళ్ళు జాగ్రత్తగానే చేస్తారు. వాళ్ళు అనిపించింది స్ట్రిక్ట్గా ఉండడానికి ట్రై చేశారు పాపం వాళ్ళు. ఆ స్ట్రిక్ట్నెస్లోనే వాళ్ళు చేశారు తప్ప వాళ్ళు కావాలని ఏదో బ్రిడ్జ్ పెట్టుకుని ఏదో చేసింది అయితే కాదు. 100% క్లియర్గా తెలుస్తుంది అది. వాళ్ళకేమొస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏమైనా కాంపిటీషన్లో ఉన్నారా? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా కాంపిటీషన్లో ఉన్నారా? వాళ్ళు ఎవరికి సపోర్ట్ కూడా చేయట్లేదు వాళ్ళ సోషల్ మీడియాలో పేజీల్లో, రితిక కానీ పూర్ణన్నవి కానీ. సో దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్, దే ఆర్ హ్యావింగ్ స్ట్రాంగ్ విల్ పవర్, స్ట్రాంగ్. వాళ్ళని చూసాం మనం వాళ్ళ గేమ్స్లో, వాళ్ళు స్ట్రాంగ్గా మాట్లాడతారు. కాబట్టి అలాంటి పర్సన్స్తో నువ్వు డీల్ చేసే విధానం నీవు కరెక్ట్గా ఉండకపోతే వాళ్ళు స్ట్రాంగ్గానే చేస్తారు కదా. అదే జరిగింది అక్కడ. వాళ్ళు కేర్లెస్గా మాట్లాడటం, వాళ్ళకి ఆపోజిట్లో మాట్లాడటం వల్ల వాళ్ళ డెసిషన్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది అది. సో ఇక్కడ ఏంటంటే ప్రేరణ వాళ్ళతో బిహేవ్ చేసిన తీరు కరెక్ట్గా లేదని చెప్పిన గౌతమ్ పాయింట్ 100% రైట్. గౌతమ్ ఈజ్ పక్కా ప్యూర్ పర్ఫెక్ట్. తనేమి కావాలని గ్రిడ్జ్ పెట్టుకుని చెప్పిన పాయింట్ అయితే కాదు, అది ఎవరికైనా చూస్తే అనిపిస్తుంది. సో 100% రైట్. మీరేమంటారు గౌతమ్ చెప్పిన పాయింట్ ప్రేరణ గురించి? మీరేమంటారు, కరెక్టా కదా? సో నా ఉద్దేశం అయితే కరెక్ట్. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేరణ కరెక్ట్గా ఆడిందా లేదా అంటే, వీడియో చూపించిన దాన్ని బట్టి చూస్తే తను విసిరేసిన బాల్ని కింద పడకుండానే తను తీసేసుకుంది. తను ఇక్కడ ఏమంటుంది, నా గేమ్ పోతుంది అందుకే తీసుకో. నీ గేమ్ పోతుంటే అదే తీసుకుంటావా? అయితే రేపు నీ కప్పు వాళ్ళెవరు కప్పు నీకు పోతుంది, కప్పు అక్కడ పెట్టుంటుంది, నువ్వు తీసుకుని వెళ్ళిపోతావా కప్పు? అక్కడ పెట్టుంది, నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను, నా కప్పు పోతుంది అని. అట్లా కాదు కదా. రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ నువ్వు ఫాలో అవ్వాలి కదా. కింద పడిపోయిన తర్వాత తీసుకొని నువ్వు ఏమైనా చేసుకో, ప్రాబ్లం ఏం లేదు. బట్ గాల్లో ఉన్నప్పుడే అందులో పడుతుందేమో, హూ నోస్. పక్కకి వెళ్తుందంటే పక్కకి వెళ్ళినా కూడా యాజ్ పర్ ద రూల్ నువ్వు తీసుకోకూడదు. అది పక్కకి వెళ్తుందో మళ్ళీ వెళ్ళి దాని లోపలే పడుతుందో ఎవరికి తెలుసు. ఏదైనా తగిలి అందులోనే పడొచ్చేమో. నువ్వెందుకు ఆపుతావు మధ్యలో? ఆపకూడదు కదా. ఫైనల్గా ఇక్కడ ప్రేరణ ఖచ్చితంగా రాంగ్. దానికి తను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, నా గేమ్ పోతుంది అందుకే. నీ గేమ్ పోతుందని నువ్వు చీటింగ్ చేసేస్తావా? రూల్స్ ఫాలో అవ్వవా? అది 100% నాగార్జున గారు చెప్పింది కరెక్ట్. నువ్వు గేమ్ అని ఫెయిర్ గేమ్ ఆడటం వదిలేసి పిచ్చి గేమ్లు ఆడుతున్నావు, తప్పు గేమ్ ఆడుతున్నావు. ఇప్పుడు నువ్వు జెన్యున్గా ఆడి ఓడిపోయినా కూడా ప్రాబ్లం లేదు. నువ్వు ఇలా చేసి గెలిచినా కూడా ఉపయోగం లేదు. అందరు చూస్తారు, అందరూ పాయింట్అవుట్ చేస్తారు. పోనీ సగం మంది నీ ఫ్యాన్స్ సపోర్ట్ చేసినా మిగతా వాళ్ళందరూ అపోజ్ చేస్తారు. నెగిటివిటీ అవసరమా? ప్రాపర్గా ఆడితే అయిపోద్ది కదా. ఎందుకు గెలిచినా గెలవకపోయినా ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ దృష్టిలో నువ్వు ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ కప్పు కూడా ఇంపార్టెంట్ కాదు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మాస్క్ వేసుకొని ఆడేసి నిఖిల్ కప్పు తీసుకున్నా ఏం ఉపయోగం ఉండదు. జెన్యున్గా ఆడి రన్నరప్ అయినా కూడా గౌతమ్కే వాల్యూ ఉంటుంది. అది అర్థం చేసుకోవట్లే. కప్పు గెలిచడం ఇంపార్టెంట్ కాదు, ఏ విధంగా గెలిచామనేది కూడా ఇంపార్టెంట్. మనం నిజంగా ఫెయిర్గా ఆడి గెలిస్తేనే దాని వాల్యూ ఉంటుంది. లేదంటే ఎవరు పట్టించుకోరు, వేస్ట్లే అని అనుకుంటారు. అది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రేరణది రాంగ్. ప్రేరణ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద ట్రాక్. చాలా వీక్స్ నుంచి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద ట్రాక్ ప్రేరణ. గౌతమ్ ఈజ్ ఆన్ ట్రాక్. గౌతమ్ పర్ఫెక్ట్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది ప్రోమో బట్టి చూస్తే. అండ్ చూద్దాం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో. నిఖిల్ గేమ్ అయితే అట్టర్ ఫ్లాప్ గేమ్. నన్ను అడిగితే గంగవ్వ కన్నా వేస్ట్ నిఖిల్. ఎందుకంటే ఓపెన్గా నా పాయింట్ ఇది అని చెప్పలేని వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి పనికిరారు, అనవసరం.